హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు ఎన్నికల ముందు ఐఆర్ విడుదల అవుతుందా లేదా అన్న పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఇది ఒకవేళ ఆలస్యమైతే ఐఆర్ అంటే మధ్యంతర వృత్తి ప్రకటిస్తుంది. ప్రస్తుత ఎన్నికల ముందు ప్రకటించే 12వ పీఆర్సీ నివేదిక కోసం గత ఏడాది జూలైలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. ఈ కమిటీ తమ నివేదికను ఈ ఏడాది జూన్ 30 లోపల అయితే ముఖ్యమంత్రి గారికి అందించాల్సి ఉంది. కమిటీ నియమించారే కానీ విధులు నిర్వర్తించేందుకు కార్యాలయం కానీ సిబ్బందిని కానీ కేటాయించకపోవడం దారుణం. పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా ఈ ఏడాది మార్చిలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఏర్పాటై 10 నెలలు గడిచినా కూడా ఇంతవరకు సదరు కమిటీ కార్యాలయంలో కేటాయించకపోవడం అయితే అందులో చైర్మన్ ఒక్కరోజు కూడా సీట్లో కూర్చోలేదు. ఈ విధంగా ఉద్యోగులు ఐఆర్ అడుగుతుంటే ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసింది. జూన్ నెలలో పీఆర్సీ నివేదిక వస్తుంది, ఇక ఐఆర్ ఎందుకంటూ అని వాదిస్తుందండి. ఇక రాష్ట్రంలో 11 లక్షల మంది ఉద్యోగులు ఐఆర్ వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయడంతో వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా జూలై 2018లో 11వ పీఆర్సీ కమిషన్ను నియమించి ఏడాది గడువుతో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు వెల్లడించింది. నివేదికను సిద్ధం చేసిన కమిషన్ 2019లో అయితే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2022లో పీఆర్సీ నివేదికను కోరింది. గత టీడీపీ ప్రభుత్వం 20% ఐఆర్ ఇస్తూ ఉండగా అధికారంలోకి వస్తే 27% ఇస్తామని వైకాపా ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఫిట్మెంట్లో 4%తో పాటుగా హెచ్ఆర్ఏలో కూడా ఒక 4% తగ్గించి రివర్స్ పీఆర్సీ అనే పేరు తెచ్చుకున్న ఘనత వైసీపీది అని అయితే అంటున్నారు. చూసారు కదండి, ఈ విధంగా ఐఆర్ అయితే ఉండబోదని అయితే స్పష్టమైంది.